హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంటంటే అనకొండ. అవును, అదే పాత క్లాసిక్ అనకొండ కాన్సెప్ట్ని కొత్తగా రీఇమాజిన్ చేసి తీసుకొచ్చిన సినిమా ఇది. నిజం చెప్పాలంటే ఈ మూవీ గురించి ట్రైలర్ వచ్చినప్పుడు నాకు పెద్దగా ఎగ్జైట్మెంట్ రాలేదు. ఎందుకంటే అప్పటికే అనకొండ సినిమాలు చాలానే చూశాం. కానీ ఈసారి మేకర్స్ చెప్పే కథ వేరేలా ఉంటుందేమో అన్న క్యూరియాసిటీ మాత్రం ఉంది. ముందుగా ఒక విషయం క్లియర్గా చెప్పాలి. ఈ సినిమా సీరియస్ హారర్ కాదు. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అంటే కామెడీ, అడ్వెంచర్, థ్రిల్, కొంచెం సెటైర్ అన్నీ మిక్స్ చేసిన ఒక టైం పాస్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు స్టోరీకి వస్తే ఈ సినిమా కథ మొత్తం కొంతమంది యూత్ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళందరూ తమ జీవితాల్లో ఏదో ఒక దశలో బోర్ కొట్టిన వాళ్లే. లైఫ్లో ఏదో పెద్దగా చేయాలనే ఆశతో ఉన్నవాళ్లు. అలాంటి టైంలో వీళ్లకొక ఐడియా వస్తుంది, మనం ఒక సినిమా తీయచ్చుగా అని. ఆ సినిమా కూడా ఏదో కాదు, పాతకాలం నాటి ఫేమస్ అనకొండ టైప్ కాన్సెప్ట్ మీద. అలా ఒక సరదాగా మొదలైన ఆలోచన వాళ్లను ఒక పెద్ద సమస్యలోకి నెట్టేస్తుంది. వాళ్లు ఊహించని ప్రమాదాలు, ఊహించని పరిస్థితులు, ఊహించని ట్విస్ట్లు ఇవన్నీ కలిసి ఒక అడ్వెంచర్గా మారతాయి. చివరికి వాళ్లు చేసిన ఈ ప్రయోగం వాళ్ల జీవితాలను ఎలా మార్చింది అన్నదే ఈ కథ. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా తనని తాను చాలా సీరియస్గా తీసుకోదు. అదే దీనికి ప్లస్ పాయింట్. మేకర్స్కి కూడా తెలుసు మనం చేస్తున్నది ఒక ఫన్ మూవీ అని. అందుకే సినిమా మొత్తం మీద ఒక లైట్ టోన్ ఉంటుంది. ఇప్పుడు నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్టీఫెన్ జాన్ పాత్ర. అతను పోషించిన క్యారెక్టర్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. కామెడీ టైమింగ్ బాగుంది, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ న్యాచురల్గా ఉంటాయి. కొన్ని సీన్స్లో అతని బాడీ లాంగ్వేజ్ చాలా బాగా వర్క్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే అతని క్యారెక్టర్ లేకపోతే సినిమా ఇంత ఎంటర్టైనింగ్గా ఉండేది కాదేమో అనిపిస్తుంది. మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ల పరిధిలో బాగానే చేశారు. ఎవరికీ పెద్దగా డీప్ రోల్ లేకపోయినా కథ నడిపించడానికి అవసరమైనంత వరకు అందరూ సపోర్ట్ చేశారు. ఎవ్వరూ ఓవర్ యాక్ట్ చేయలేదు. అదే పెద్ద ప్లస్. ఇప్పుడు టెక్నికల్ విషయాలకు వస్తే విఎఫ్ఎక్స్ గురించి ఎక్కువగా ఆశించకండి. ఇది హాలీవుడ్ లెవెల్ సినిమా కాదు, కానీ అవసరమైన చోట్ల వర్క్ అయ్యేలా చేశారు. కొన్ని సీన్స్లో సీజీ కాస్త ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, కానీ సినిమా టోన్ని బట్టి చూస్తే అది పెద్దగా డిస్టర్బ్ చేయదు. సినిమాటోగ్రఫీ మాత్రం డీసెంట్గా ఉంది. అడ్వెంచర్ ఫీల్ వచ్చేలా ఫ్రేమ్స్ డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా టోన్కి తగ్గట్టుగానే ఉంది. ఎక్కడ హైప్ కావాలో అక్కడ హైపు, ఎక్కడ లైట్ మూమెంట్ కావాలో అక్కడ లైట్ మ్యూజిక్. ఇప్పుడు అస్సలు ముఖ్యమైన విషయం, ఈ సినిమా ఏ టైప్ ఆడియన్స్కి నచ్చుతుంది? మీరు గనక సీరియస్ హారర్, భయపెట్టే అనకొండ, రియలిస్టిక్ సర్వైవల్ డ్రామా ఆశిస్తే ఈ సినిమా మీకోసం కాదు. కానీ మీరొక లైట్ హార్టెడ్, టైంపాస్ మూవీ కావాలనుకుంటే మాత్రం ఇది బాగానే వర్క్ అవుతుంది. ఇది థియేటర్లో కూర్చొని అరే ఏం జరుగుతుందో చూద్దాం అన్న ఫీలింగ్తో చూస్తే బాగుంటుంది. ఎక్కువగా లాజిక్ వెతికితే మాత్రం నిరాశే. నిజం చెప్పాలంటే ఈ సినిమా తనని తాను చాలా సీరియస్గా తీసుకోదు. అదే దీనికి ప్లస్ కూడా, మైనస్ కూడా. ఎందుకంటే అలా ఉండటం వల్ల కొంతమంది ఎంజాయ్ చేస్తారు, మరికొంతమంది ఇదేం సినిమారా బాబు అనుకుంటారు. రేటింగ్ విషయానికి వస్తే ఎంటర్టైన్మెంట్ 3/5, కామెడీ 3/5, యాక్షన్ 2.5/5, హారర్ ఎలిమెంట్ 1.5/5. అంటే ఒకసారి చూసి మరిచిపోవచ్చు అన్న రేంజ్ సినిమా. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించదు, కానీ టైంపాస్ కోసమైతే ఓకే. మొత్తానికి చెప్పాలంటే ఈ సినిమా మీ లైఫ్ని మార్చదు, మైండ్ బ్లో చెయ్యదు, కానీ ఒక సాయంత్రం టైంపాస్ కోసమైతే బాగానే పనిచేస్తుంది. ఫ్రెండ్స్తో కలిసి చూసి నవ్వుకునే టైప్ సినిమా. మీరీ సినిమా చూసారా? మీకెలా అనిపించింది? కమెంట్స్లో చెప్పండి. మరిన్ని మూవీ రివ్యూస్, ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.